అనగనగా అనంతగిరి అనే గ్రామంలో పురాతనమైన శివాలయం ఉండేది. ఆ ఆలయానికి పూజారి అయిన సోమనాథుడు ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. అలాగే అతను కటిక పేదవాడు కూడాను. అతనికి ఎవరూ లేకపోవడంతో ఆ ఊరి గ్రామస్తులు వారికి తోచిన సహాయం చేస్తూ ఉండేవారు. అలా దానంగా వచ్చిన ధాన్యాన్ని సోమనాథుడు భార్య సుగుణ వాటిని వండి ప్రసాదంగా శివుడికి పెట్టి మిగిలినది వారు తినేవారు. ప్రతిరోజు సోమనాథుడు తెల్లవారుజామునే లేచి భార్య వండిన ప్రసాదాన్ని దేవాలయంలోని శివుడికి సమర్పించేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉండగా సోమనాథుడు యథావిధిగా భార్య చేసిన ప్రసాదాన్ని దేవాలయానికి తీసుకుపోతున్నాడు. అలా వెళుతున్న దారిలో అతనికి ఒక చెట్టు కింద వృద్ధుడు కనిపించాడు. అతడిని సోమనాథుడు ఆ గ్రామంలో ఇదివరకెప్పుడూ చూడలేదు. ఆ వృద్ధుడు దీనస్థితిలో ఉండడం చూసిన సోమనాథుడు హృదయం ద్రవించింది. అయ్యో భగవంతుడా, ఏమిటి నీ లీల తండ్రి? ఇతను దీనస్థితి చూస్తూ ఉంటే నా హృదయం ద్రవిస్తూ ఉన్నది. పాపం, కళ్ళు లేక ఎంత నరకం అనుభవిస్తూ ఉంటారో ఏమో అని అనుకుంటూ తన చేతిలో ఉన్న ప్రసాదాన్ని చూస్తాడు. వెంటనే ఆ వృద్ధుడి వద్దకు వెళ్ళి, తాత, ఎవరు నీవు? నేను నిన్నెప్పుడూ చూడలేదు. ఈ ఊరికి కొత్తగా వచ్చారా అని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు, అవును బాబు, నాది పక్కనే ఉన్న గ్రామం. చూపు లేదని నా కుటుంబం నన్ను వెలేసింది. నా అన్న వారికే నేను భారమయ్యాను బాబు. నా కుటుంబం నన్ను వదిలించుకునేందుకే నన్ను ఇక్కడికి తీసుకువచ్చి వదిలేసిపోయారు. ఎటు పోవాలో ఏం చెయ్యాలో తెలియక ఇలా చెట్టు కిందనే కూర్చుండిపోయాను నాయనా అని అన్నాడు. ఆ మాటలకు సోమనాథుడికి మరింత బాధ కలిగింది. బాధపడకు తాత, ఎవరూ లేకపోతేనేం, నేను ఉన్నానుగా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నీకు తోడుగా ఉన్నాడు. నీకేం భయం లేదు తాత. నన్ను నీ మనవడు అనుకో. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో తాత. ఎప్పుడు తిన్నావో ఏమో, కాస్త ఎంగిలిపడు అని అన్నాడు. వృద్ధుడు సోమనాథుడు ఇచ్చిన భోజనాన్ని తీసుకొని తిన్నాడు. చాలా సంతోషము నాయనా. దేవుడలా వచ్చి నా ఆకలి తీర్చావు. నీది చాలా మంచి మనసు నాయనా. ఆ దేవుడు నీకు అంతా మంచే చేస్తాడు. నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు తప్ప ఇవ్వడానికి నా వద్ద ఏమీ లేదు బాబు. అయ్యో తాత, మీరు పెద్దవారు. మీరు మమ్మల్ని ఆశీర్వదించాలే కానీ ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. సరే తాత, నేను వెళ్ళొస్తాను అని అంటూ అక్కడి నుండి దేవాలయానికి వెళ్ళి శివలింగం ముందు చేతులు జోడిస్తూ, తండ్రి పరమేశ్వరా, నీకు ఇవాళ ప్రసాదం పెట్టినందుకు నన్ను క్షమించు తండ్రి. నేను వస్తున్న దారిలో కళ్ళు లేని ఒక వృద్ధుడు కనిపించాడు. అతని దీనస్థితిని చూసి నా మనసు తరుక్కుపోయింది. అందుకే నీకు సమర్పించవలసిన ప్రసాదాన్ని ఆ తాతకు పెట్టి అతను ఆకలి తీర్చాను. నన్ను క్షమించు తండ్రి అని శివయ్యను ప్రార్థించాడు. అలా మరుసటి రోజున యథావిధిగా భార్య చేసిన ప్రసాదాన్ని తీసుకొని దేవాలయానికి బయలుదేరుతాడు. అక్కడ సోమనాథుడికి నడవలేని స్థితిలో ఉన్న ఒక వికలాంగుడు కనిపిస్తాడు. సోమనాథుడు అతన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు. వికలాంగుడు సోమనాథుడిని చూసి, ఏమైందయ్యా, అలా నిలబడిపోయారు? అయ్యా, మీరు ఏమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగవచ్చా? అయ్యా, నేను 2 రోజులుగా ఏమీ తినలేదు. కాస్త అన్నం ఉంటే పెట్టండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అని దీనంగా అడుగుతాడు. ఆ మాటలకి సోమనాథుడు హృదయం ద్రవిస్తుంది. వెంటనే అతని చేతిలో ఉన్న ప్రసాదాన్ని ఆ వికలాంగుడికి ఇస్తూ, అయ్యా, నా వద్ద ఈ కొద్దిపాటి ప్రసాదం ఉంది. ఇది మీ ఆకలి తీరుస్తుందని ఆశిస్తున్నాను. ఇదిగోండయ్యా, ఇది తీసుకోండి అని అంటూ శివుడికి సమర్పించాల్సిన ప్రసాదాన్ని ఆ వికలాంగుడికి ఇస్తాడు. ఇక అక్కడి నుండి దేవాలయానికి వెళ్ళి శివయ్య ముందు చేతులు జోడిస్తూ, తండ్రి శివయ్య, ఈరోజు కూడా నీకు భోజనం తీసుకురాలేకపోయాను. నేను వస్తున్న దారిలో ఒక వికలాంగుడు ఆకలి అంటూ అడగగా నా హృదయం ద్రవించి అందుకే నీకు పెట్టాల్సిన ప్రసాదాన్ని అతని ఆకలి తీర్చేందుకు ఉపయోగించాను. నేను చేసిన ఈ తప్పును క్షమించు శివయ్య
అని సోమనాథుడు శివయ్యను ప్రార్థిస్తాడు. కైలాసంలో తపస్సు చేసుకుంటున్న శివుడు సోమనాథుడి అమాయకత్వాన్ని చూసి చిరునవ్వు చిందిస్తాడు. అది గమనించిన పార్వతీదేవి, స్వామి, ఏమిటి ఆ చిరునవ్వు? చూస్తుంటే మీరు చాలా ఆనందంగా ఉన్నట్టున్నారు. ఆ ఆనందానికి కారణమేమిటో చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా. అని అన్నది పార్వతీదేవి. దానికి శివయ్య చిరునవ్వుతో, దేవి, నా పరమభక్తుడైన సోమనాథుడు నిస్వార్థ భక్తిని చూసి నా మనసుకు ఎంతో సంతోషం వేస్తూ ఉన్నది. నాకు సమర్పించాల్సిన భోజనంతో ఒక వృద్ధుడి ఆకలి తీర్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నది. తాను చేసిన పుణ్యకార్యానికి కూడా నాకు క్షమాపణలు చెప్పే తన అమాయకమైన స్వచ్ఛమైన మనసుని చూస్తూ ఉంటే నాకు నవ్వు వస్తోంది. స్వామి, నాకు కూడా తమ పరమభక్తుడైన సోమనాథుడు చేసిన భోజనాన్ని తినాలని ఆశగా ఉంది స్వామి. అలాగే సోమనాథుడు భక్తిని పరీక్షించదలచాను స్వామి. అలాగే దేవి, నా సోమనాథుడు చేసిన భోజనం తిన్నావంటే ముక్తురాలి అవుతావు. అది సరే కాని ఇంతకు నా భక్తుడిని ఏ విధంగా పరీక్షించబోతున్నావు? తొందర ఎందుకు స్వామి? చూస్తారుగా నేను మీ భక్తుడిని ఏ విధంగా పరీక్షిస్తాను. అని అన్నది పార్వతీదేవి. అలా వారిరువురూ కలిసి సామాన్య దంపతుల్లా రూపాలు ధరించి సోమనాథుడి ఇంటికి వెళ్ళారు. అయ్యా, లోపల ఎవరైనా ఉన్నారా అని కేక పెట్టాడు. సోమనాథుడు ఇంట్లో నుండి బయటకు వచ్చి, అయ్యా, నా పేరు శివుడు, ఈమె నా భార్య గౌరీ. మేము తీర్థయాత్రలకు వెళుతున్నాము. మేము భోజనం ఇంటి వద్దే మర్చిపోయి వచ్చాం. మా నివాసం ఇక్కడి నుండి చాలా దూరంలో ఉంది. మేము తిరిగి వెనక్కి వెళ్ళడానికి కుదరదు. మాకు చాలా ఆకలిగా ఉంది. కాస్త అన్నం పెడతారని ఇక్కడ వచ్చామయ్యా. మీరు అంతగా అడగాల? ఎంత ఆకలితో ఉన్నారో ఏమో. కాళ్ళు కడుక్కొని భోజనానికి రండి స్వామి అని లోపలికి పిలిచాడు సోమనాథుడు. వారిద్దరూ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళారు. సుగుణ వారికి భోజనం వడ్డించింది. ఆ ఇద్దరి దంపతులు భోజనం చేశారు. కానీ పార్వతీదేవి ఆకలి తీరలేదు. అమ్మా, నా ఆకలి ఇంకా తీరలేదు. ఇంకొంచెం భోజనం వడ్డించగలరా అని అడిగింది. దానికి సుగుణ, తప్పకుండా తల్లి. మీరు మొహమాట పడకుండా కడుపు నిండా భోజనం చెయ్యండి అని అంటూ పార్వతీదేవికి భోజనం వడ్డించింది. అలా ఆ పూటకి సరిపడా వండుకున్న భోజనాన్ని ఆ ఇద్దరి దంపతులకు వడ్డించారు. ఆ దంపతులిద్దరూ భోజనం చేసి, అయ్యా, కాదనకుండా మా ఆకలి తీర్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఆ శివయ్య మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఇక మేము వెళ్ళొస్తాము అని అంటూ వారిరువురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. శివయ్య చిరునవ్వు నవ్వుతూ, చూశావా దేవి, నా సోమనాథుడు స్వచ్ఛమైన మనసు. వారు తినవలసిన భోజనాన్ని మనకు పెట్టి మన ఆకలి తీర్చి వారు పస్తులున్నారు. అవును స్వామి, మీరు అన్నది నిజమే. సోమనాథుడిది స్వచ్ఛమైన మనసు. కానీ కాస్త ఆగండి స్వామి, నేను ఇంకా వారిని పరీక్షించలేదు. అదేంటి గౌరీ, నీవు ఇదివరకే వారిని పరీక్షించుటకై వారి భోజనాన్ని భుజించావు కదా, అది పరీక్ష కాదా? కాదు స్వామి, నేను పెట్టాలనుకున్న పరీక్ష అది కాదు. నేను పెట్టాలనుకున్న అసలైన పరీక్ష ఇప్పుడు ఉంది అని అన్నది. వారిరువురు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి సోమనాథుడి ఇంటికి ఒక సాధువు వస్తాడు. భగవతి భిక్షాందేహి అని అన్నాడు. ఇంట్లో ఉన్న సోమనాథుడు బయటకు వచ్చి, స్వామి, ఎవరు మీరు? మీకేం కావాలి అని అడిగాడు. దానికి ఆ సాధువు, అయ్యా, నేను ఒక సాధువుని. భిక్షం కోసం ఉదయం నుండి తిరుగుతూనే ఉన్నాను. కానీ నాకు ఎక్కడా భిక్షం లభించలేదు. ఉదయం నుండి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి బాబు అని అన్నాడు. దానికి సోమనాథుడికి ఏం చేయాలో పాలుపోలేదు. అయ్యో భగవంతుడా, ఈ స్వామికి పెట్టడానికి ఇంట్లో ఒక నూక గింజ కూడా లేదు. ఇప్పుడు ఏం చెయ్యను? ఈ స్వామి ఆకలి ఎలా తీర్చను అని మనసులో అనుకుంటూ, అయ్యా, నన్ను క్షమించండి. మీకు పెట్టడానికి
నా దగ్గర ఏమీ లేదు. అలా అనకండి బాబు, చాలా ఆకలిగా ఉంది. నా ఆకలిని మీరే తీర్చాలయ్యా, లేదంటే నేను ఈ ఆకలితో మరణించేలా ఉన్నాను. దయచేసి కాస్త భోజనం పెట్టండి అయ్యా అని బాధగా అన్నాడు. సోమనాథుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సాధువును ఇంట్లోకి పిలిచి తాను తన భార్యతో, సుగుణ, సాధువుకు ఏం పెట్టి అతని ఆకలి తీర్చాలో నాకు అర్థం కావడం లేదు సుగుణ. నువ్వే ఏదో ఒక ఉపాయం ఆలోచించు. ఏవండి, ఇంట్లో ఒక్క నూక గింజ కూడా లేదు. ఉన్న భోజనంతో ఆ ఇద్దరి దంపతుల ఆకలి తీర్చాం. ఇక ఆ స్వామి ఆకలి ఎలా తీర్చగలమండి? అదే సుగుణ, నాకు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆకలి అంటూ ఇంటికి వచ్చిన వారిని తిరిగి వెళ్ళమని చెప్పడానికి నా మనసు రావడం లేదు. తండ్రి శివయ్య, నువ్వే ఏదో ఒక మార్గం చూపించు శివయ్య అని అన్నాడు. అలా వారు ఆ సాధువు ఆకలి ఎలా తీర్చాలా అని ఆలోచించసాగారు. కొద్దిసేపటికి సుగుణ లోపలికి వెళ్ళి తన తాలిబోటును తీసుకువచ్చి భర్తకు ఇస్తూ, ఏవండి, ఇదిగోండి, ఈ తాళిబొట్టును అమ్మి వచ్చిన డబ్బుతో ధాన్యాన్ని తీసుకురండి. వాటితో ఆ సాధువు ఆకలి తీరుతుంది అని అన్నది. అది వినగానే సోమనాథుడికి ఆశ్చర్యం వేసింది. ఏమిటిది సుగుణ? నువ్వేం చేస్తున్నావో అర్థమవుతోందా? వద్దు సుగుణ, వద్దు. నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నీకున్న తాలిబొట్టును కూడా దూరం చెయ్యలేను. వద్దు సుగుణ, నేను ఆ సాధువు వద్దకు వెళ్ళి క్షమాపణలు కోరుకుంటాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళబోయాడు. ఆగండి, ఇంటికి ఆకలితో వచ్చిన వారిని తిరిగి పంపడం భావ్యం కాదండి. అయినా నాకు మీరు కట్టిన ఈ పసుపు తాడు చాలండి. తీసుకోండి. వెంటనే వెళ్ళి దీన్ని అమ్మి ధాన్యాన్ని తీసుకురండి అని అన్నది. సోమనాథుడికి మనసు అంగీకరించకపోయినప్పటికీ భార్య ఇచ్చిన తాలిబొట్టును తీసుకు దాన్ని అమ్మడానికి నగల వ్యాపారి వద్దకు బయలుదేరాడు. తాలిబొట్టు అమ్మగా వచ్చిన డబ్బుతో ధాన్యాన్ని కొనుక్కొని ఇంటికి బయలుదేరాడు. సుగుణ భర్త తెచ్చిన ధాన్యాన్ని వండి సాధువుకు వడ్డించింది. సాధువు భోజనం చేసి, బాబు, నా ఆకలి తీర్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఆ శివయ్య మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా అతను వెళ్ళిపోగానే వారి ఇంట్లోకి వచ్చి చూడగా ఆ దంపతులిద్దరూ వదిలి వెళ్ళిన సంచి ఒకటి కనిపిస్తుంది. సోమనాథుడు ఆ సంచిని తీసి చూడగా అందులో బంగారు ఉంగరం ఒకటి కనిపిస్తుంది. అయ్యో, ఆ దంపతులు తమ సంచిని ఇక్కడే మర్చిపోయి వెళ్ళారు. ఇందులో ఇంత విలువ కలిగిన ఉంగరం ఉంది. అయ్యో పాపం, దీన్ని వారు పోగొట్టుకొని ఎంత బాధపడుతున్నారో ఏమో. వారు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెంటనే దీనిని తీసుకెళ్ళి వారికి ఇస్తాను అని అంటూ ఆ ఉంగరాన్ని వారికి ఇవ్వడానికి వెళుతుండగా హఠాత్తుగా ఆ ఉంగరం మాయమయ్యి ప్రకాశవంతమైన వెలుగు ప్రసరిస్తుంది. వెంటనే అక్కడ ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అవుతారు. పార్వతీ పరమేశ్వరులను చూడగానే సోమనాథుడు, సుగుణ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. వారు శివపార్వతుల ముందర మోకరిల్లి, పరమేశ్వర, ఓ పరంధామ, కరుణించావా తండ్రి? మా ఈ అభాగ్యులను కరుణించావా స్వామి? మీ ఆది దంపతుల దర్శనంతో మా జన్మ ధన్యమయ్యింది స్వామి అని ఆనందంలో మునిగిపోయాడు. సోమనాథ, నీ స్వచ్ఛమైన నిస్వార్థ భక్తికి నేను ముగ్ధుడనయ్యాను. నీ పరమభక్తితో నీవు నా మనసుని ఎంతో ఆనందింపచేశావు. నీ భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను సోమనాథ. నీవు మా ఆకలి తీర్చి మమ్మల్ని ఎంతో సంతోషపరిచావు. ఏమిటి స్వామి మీరంటున్నది? నేను మీ ఆకలి తీర్చానా? అవును సోమనాథ, మేమిద్దరం మారువేషంలో వచ్చి మీ చేతితో చేసిన కమ్మని భోజనాన్ని ఆరగించాం. పార్వతీదేవి మిమ్మల్ని పరీక్షించడానికి మీరు వండుకున్న భోజనాన్ని ఆరగించింది. సాధు ద్వారా మీ భక్తిని, స్వచ్ఛమైన మనసుని పరీక్షించింది. మీరు మీ భక్తితో మమ్మలను ముగ్ధుల్ని చేశారు సోమనాథ. ఏమిటి స్వామి, మీరు మమ్మల్ని పరీక్షించడానికి స్వయంగా మా ఇంటికి వీచేసి మా భోజనం స్వీకరించారా తల్లి? మీ రాకతో మా జన్మ పావనమైందమ్మా.
అవును సోమనాథ, మీరు చేసిన భోజనం తిని నేను ఎంతో ఆనందించాను. మీ దంపతులిద్దరూ నిస్వార్థ భావంతో చేసే దాన ధర్మాలు స్వయంగా ఆ ఈశ్వరుడికే చెందింది. నీలాగే ప్రతి ఒక్కరూ పేదవారికి, అభాగ్యులకు దాన ధర్మాలు చేసినట్టయితే స్వయంగా ఈశ్వరుడికే చేసిన పుణ్యం లభిస్తుంది. సోమనాథ, నీ భక్తికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మీకి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదిస్తున్నాను. అని అంటూ వారికి అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి అక్కడి నుండి మాయం అయ్యారు. సోమనాథుడు పార్వతీదేవి ప్రసాదించిన సంపదతో నిరుపేదల ఆకలి తీరుస్తూ వారికి తోడుగా ఉన్నాడు.